మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అలా తన సినిమాల రికార్డులను తానే బ్రేక్ చేసుకున్న హీరో చిరు. మెగాస్టార్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పక్కా, ఎమోషన్స్కు లోటు ఉండదు. సూపర్ డూపర్ సాంగ్స్, దుమ్ము దులిపేసే స్టెప్స్తో చిరు ఏ సినిమాలో నటించినా అదరగొట్టేస్తారు. ఇలాంటి చిత్రాల్లో ఒకటి ఘరానా మొగుడు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ను, తెలుగు సినిమా స్టామినాను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా సాధించిన విజయం ఎన్నో సంచలనాలు సృష్టించి రికార్డులను కొల్లగొట్టింది. చిరంజీవి మాస్ పర్ఫార్మెన్స్, డైలాగ్స్, డాన్సులు, పాటలు, నగ్మ గ్లామర్, ఈగోయిస్టిక్ పర్ఫార్మెన్స్, వాణి విశ్వనాథ్ గ్లామర్ ఇలా అన్నీ బాగా పండటంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కీరవాణి సంగీతం మరొక ఎత్తు అని చెప్పాలి. బంగారు కోడిపిట్ట సాంగ్, పండు పండు పాటలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. చిరు చెప్పే కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో డైలాగ్ ఆ టైంలో రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా తెలుగువాడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇలా చిరంజీవి బిగ్గర్ దెన్ బాస్ని చేసిన ఘరానా మొగుడు సినిమా బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 1991లో విజయశాంతి తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్తో మన్నన్ అనే సినిమా చేస్తున్నారు. ఖుష్బూ సెకండ్ హీరోయిన్. ఇళయరాజా సంగీతం. నిర్మాణ దశలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. పి వాసు దర్శకుడు. సెట్స్లో ఉండగానే సబ్జెక్టులోని దమ్ము గుర్తించిన విజయశాంతి వెంటనే నిర్మాత ప్రభుతో మాట్లాడి తెలుగు రీమేక్ హక్కులకు దేవి వరప్రసాద్ గారికి ఇప్పించింది. కానీ విజయశాంతి బిజీగా ఉండటం వల్ల నగ్మాకు జాక్పాట్ తగిలింది. రెండో హీరోయిన్గా మొదట దివ్యవాణిని తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల దివ్యవాణిని తప్పించి వాణి విశ్వనాథ్ను ఫిక్స్ చేశారు. సినిమాను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి మన నటసింహం బాలకృష్ణ వచ్చి మొదటి సీనుకు క్లాప్ కొట్టడంతో సినిమా మొదలైంది. అయితే ఘరానా మొగుడుకు సినిమాకు ఆయువు పట్టు చిరంజీవి చేసిన రాజు, నగ్మా చేసిన ఉమాదేవి పాత్రలే. సినిమాలో ఇద్దరు విలన్స్ ఉంటారు, కానీ కథ మొత్తం చిరంజీవి, నగ్మా చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో చిరంజీవి, నగ్మా మొదటిసారి కలుసుకునే సన్నివేశాన్ని, వాళ్ల వ్యక్తిత్వాలను బయటపెట్టేలా డిజైన్ చేయటం పరుచూరి వారి తెలివికి మచ్చుతునక. డబ్బున్న మదం నిలువెల్లా నిండిన ఉమాదేవి పాత్రను వారు ఎస్టాబ్లిష్ చేసిన తీరు, రాజుకి తనకు మధ్య బాండింగ్ను ఒక క్రమపద్ధతిలో పేర్చిన తీరు మాస్కి బాగా ఎక్కేసింది. ఒక కంపెనీలో పనిచేసే కార్మికుడు చిరంజీవి ఆ కంపెనీ యజమాని కూతురు నగ్మాకు మొగుడు కావటం, ఆ క్రమంలో భార్యాభర్తల ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సాంగ్స్ సగటు ప్రేక్షకుడికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే, తల్లి సెంటిమెంట్తో కన్నీరు పెట్టించి కట్టిపడేస్తాయి. అందుకే ఘరానా మొగుడిని 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు కూడా. ఈ సినిమా ఒక రకంగా వన్ మ్యాన్ షో చిరంజీవిదే. అయినప్పటికీ చిరుకి ధీటుగా ఉమాదేవి పాత్రను నగ్మా పండించిన తీరు మెచ్చుకోవాలి. ఈ సినిమా నగ్మాకు మూడవ సినిమా, కానీ ఆమె నటనతో చిరంజీవికి ధీటుగా నిలబడటం నగ్మాను ఈ సినిమా ఓవర్ నైట్ స్టార్ని చేసేసింది. చిరు లాంటి శిఖరం ముందు రాధ, రాధిక, విజయశాంతి లాంటి సీనియర్లే ఆ ఫైర్ని తట్టుకొని ధీటుగా నటించలేకపోయేవారు. కానీ నగ్మా చాలా తక్కువ టైంలో అది అందుకోవటంతో ఇంటి బయట నిర్మాతలు క్యూ కట్టేలా చేసింది. ఇక కీరవాణి సంగీతం సూర్య ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది. క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. దెబ్బకు కీరవాణి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో రావు గోపాలరావు విలన్గా నటిస్తే, ఈ మూవీలో మాత్రం మామగారిగా పాజిటివ్ రోల్ పోషించారు. ఇది కూడా అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో చిరంజీవి నుంచి సగటు ప్రేక్షకుడు ఏదైతే ఆశిస్తాడో ప్రతిదీ ఇంచు కూడా తగ్గకుండా రాఘవేంద్రరావు ఇచ్చేసరికి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. డాన్సుల విషయంలో తన దరిదాపుల్లోకి ఎవరూ రాలేదని మొదటి పాటలో చూపించేస్తాడు చిరు. ప్రభుదేవ కంపోజ్ చేసిన ఆ స్టెప్పులకు ఉద్వేగం తట్టుకోలేక ఫ్యాన్స్ తెరపైకి నాణేలు విసిరారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో అది కిక్కిచ్చిందో. శరీరాన్ని స్ప్రింగులా మెలితిప్పుతూ కన్ను మూస్తే ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అవుతుందో అన్న రేంజ్లో డాన్స్లతో మైమరిపించాడు చిరంజీవి. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి మాసివ్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకొని ఘరానా మొగుడు భారీ ఎత్తున విడుదలైంది. బంగారు కోడిపిట్ట సాంగ్కు చిరంజీవి వేసిన స్టెప్పులకు 1990లో బాక్సులు బద్దలైపోయాయి. థియేటర్స్ అన్నీ అభిమానుల విజిల్స్తో మారుమోగిపోయాయి.
బాక్సాఫీస్ రికార్డులతో షేక్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే బాక్సాఫీసుకు మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడిలా మారిపోయాడు. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ ఘరానా మొగుడు తుడిచేసింది. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. సైకిల్ ఎక్కి ఫేస్ కాస్త రైట్ టర్నింగ్ ఇచ్చుకో, చిన్న మెదడు చిట్టిపోయినట్టుంది అంటూ పక్క మాస్ డైలాగులతో చిరు చేసిన మ్యాజిక్తో అప్పటి వరకు బాక్సాఫీస్ చూడని రికార్డులను చూపించాడు. ఈ సినిమా తెలుగులో తొలి 10 కోట్ల షేర్ తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది. ఈ రోజుకి ఘరానా మొగుడు సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా కోసం అప్పట్లోనే ₹1 కోటి పారితోషికం అందుకొని ఇండియన్ సినిమాలో సంచలనం సృష్టించాడు మెగాస్టార్. ఘరానా మొగుడు పాటలు బంపర్ హిట్. పండు పండు, వానపాట, బంగారు కోడిపెట్ట ఇలా ఒక్కటేంటి, సినిమాలో ఉన్న అన్ని పాటలు సూపర్బ్. రాఘవేంద్రరావు టేకింగ్, చిరంజీవి మెగా ఇమేజ్, కామెడీ టైమింగ్, నగ్మ అందాలు, వాణి విశ్వనాథ్ సొగసులు అన్నీ సినిమాకు స్టార్డమ్ తెచ్చాయి. కీరవాణి ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు మరి. రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఘరానా మొగుడు 3 దశాబ్దాలకు చేరుతున్నా సరే ఇప్పటికీ అదే క్రేజ్, అదే మోజు. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఘరానా మొగుడు సినిమా 1986లో కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ హీరోగా, మాధవి గీత హీరోయిన్స్గా నటించిన అనురాగ అరళితు సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని ఆ తర్వాత రజనీకాంత్, విజయశాంతి, ఖుష్బూ హీరోయిన్లుగా మన్నన్గా తెరకెక్కించారు. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడుగా రీమేక్ అయింది. ఆపై హిందీలో అనిల్ కపూర్ హీరోగా లాడ్లాగా రీమేక్ అయింది. బెంగాలీలో జమాయి బాబు జిందాబాద్ సినిమాగా రీమేక్ అయింది. ఆ తర్వాత ఒడియా, బంగ్లాదేశ్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు.